మీ పినాకిల్ నెంబర్ ఎంత? మీ పినాకిల్ నెంబర్ మీ లైఫ్ ని డిసైడ్ చేస్తుందా? హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ ఇన్ అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్స్ అండ్ పునాలజిస్ట్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసి మనం న్యూమరాలజీలో ఉన్నటువంటి మరొక టాపిక్, మరొక థియరీ ఇది. దీని గురించి మనం తెలుసుకోబోతున్నాం. అదే పినాకిల్ నెంబర్. సో ఈ వీడియోలో మీ పినాకిల్ నెంబర్ మీరు ఎలా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి, పినాకిల్ నెంబర్ అనేటువంటిది ఏ విధంగా ఎఫెక్ట్ చూపిస్తుంది, అలానే ఇటువంటి విషయాలు మొత్తం కూడా ఈ వీడియోలో మనం తెలియజేసే ప్రయత్నం చేద్దాం. అలానే ఈ వీడియో కూడా చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ వీడియోలో నేను ఎవరైతే ఫైనాన్షియల్ గా స్ట్రగుల్ అవుతున్నారో ఆ ఫైనాన్షియల్ స్ట్రగుల్ అనేటువంటిది పోవడానికి రూపాయి ఖర్చు లేకుండా ఒక చిన్న రెమెడీ అయితే నేను చెప్తాను. ఇక్కడ నుంచి నా వచ్చే ప్రతి వీడియోలో ఇలాంటి రెమెడీ అనేటువంటిది నేను మధ్యలో ఎక్కడో ఒకటి చెప్తాను. ఆ రెమెడీ మీరు తెలుసుకోవాలంటే వీడియో చివరి దాకా స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం చేయండి. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి పినాకిల్ నెంబర్ అన్నమాట. సో మనందరికీ తెలుసు, జ్యోతిషంలో మనకి మహాదశలు, అంతర్దశలు, అంతరాంతర దశలు ఇవన్నీ ఉంటాయి. వింశోత్తరి దశ ఉంటుంది కదా, దాని ప్రకారం దశలు అనేటువంటి నడుస్తూ ఉంటాయి కదా. అదే విధంగా న్యూమరాలజీలో ఉన్నటువంటి మరొక టాపిక్ అన్నమాట ఇది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని పినాకిల్ దశలు అని చెప్పి మనం అనుకోవచ్చు. ఏ విధంగా అయితే మనకి వింశోత్తరి దశ ఉంటుందో ఆ విధంగా న్యూమరాలజీలో ఉన్నటువంటి దశ అన్నమాట ఇది. సో దీన్ని మనం క్యాలిక్యులేషన్ చేసుకోవడం కోసం ఒక డేట్ ఆఫ్ బర్త్ తీసుకుందాం. మనం ఎగ్జాంపుల్ గా 10/9/1990 అనేటువంటి ఒక డేట్ ఆఫ్ బర్త్ తీసుకుందాం. సో ఈ పినాకిల్ నెంబర్స్ అనేటువంటి 4 పినాకిల్ నెంబర్స్ ఉంటాయి, అంటే 4 దశలు ఉంటాయి అనమాట. ఈ 4 దశలు క్యాలిక్యులేషన్ చేయడానికి 4 ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ నేను చెప్తాను, దయచేసి జాగ్రత్తగా రాసుకోండి. ఈ ఫార్ములా తెలిస్తేనే మీరు క్యాలిక్యులేషన్ చేయడానికి కుదిరింది అనమాట. ఫస్ట్ పినాకిల్ నెంబర్ 1, పినాకిల్ నెంబర్ 2, పినాకిల్ నెంబర్ 3 అండ్ పినాకిల్ నెంబర్ 4. సో ఫస్ట్ పినాకిల్ నెంబర్ మనకు కావాలంటే డేట్ ప్లస్ మంత్, తర్వాత సెకండ్ పినాకిల్ నెంబర్ డేట్ ప్లస్ ఇయర్, థర్డ్ పినాకిల్ నెంబర్ 1 ప్లస్ పినాకిల్ నెంబర్ 2, ఇక ఫోర్త్ పినాకిల్ నెంబర్ మంత్ ప్లస్ ఇయర్. సింపుల్ అండి, చాలా సింపుల్ గా మన పినాకిల్ దశలు ఏంటో మనం తెలుసుకోవచ్చు. ఈ ఫార్ములా ఏదైతే ఉందో దీన్ని రాసుకోవడం కానీ లేదంటే పార్ట్ చేసి మీరు ఒక స్క్రీన్ షాట్ లాగా తీసుకోవడం కానీ చేయండి, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇది లేకపోతే మనం అది క్యాలిక్యులేషన్ చేయలేము అనమాట. సో ఇప్పుడు మనం తీసుకుందామండి, ఇక్కడ పినాకిల్ నెంబర్ 1 మనం ఫస్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం. డేట్ ప్లస్ మంత్ అంటే మీరు పుట్టినటువంటి డేట్ ప్లస్ మంత్ ని యాడ్ చేయండి. డేట్ ప్లస్ మంత్ ఏముంది, 1 + 0 + 0 + 9 ఎంత వచ్చింది, 10 వస్తుంది. 1 + 9 10. ఇది కాంపౌండ్ నెంబర్ కాబట్టి దీన్ని సింగిల్ డిజిట్ లో కన్వర్ట్ చేయాలి. సో సింగిల్ డిజిట్ లో కన్వర్ట్ చేస్తే 1 + 0 = 1. సో ఇది ఫస్ట్ పినాకిల్ నెంబర్. సెకండ్ పినాకిల్ నెంబర్ ఏముందండి, డేట్ ప్లస్ ఇయర్ ఉంది. డేట్ ఎంతండి 10 ప్లస్ ఇయర్ ఎంత 1990 ప్లస్ 9 + 0. చూడండి, 1 1 2 9 2 11 11 9 20 అనమాట. సో 20 అంటే ఎంత, 2 + 0 = మళ్ళా 2 వస్తుంది. అంటే సెకండ్ పినాకిల్ నెంబర్ 2 వచ్చింది మనకి. ఆ తర్వాత థర్డ్ పినాకిల్ నెంబర్ ఎట్లా అండి, పినాకిల్ నెంబర్ 1 అండ్ పినాకిల్ నెంబర్ 2. పినాకిల్ నెంబర్ 1 ఎంత వచ్చింది మనకి, ఇక్కడ 1 వచ్చింది. పినాకిల్ నెంబర్ 2 ఎంత వచ్చింది, 2 వచ్చింది. అంటే 2 + 1 = 3. థర్డ్ పినాకిల్ నెంబర్ కూడా మనకు వచ్చేసింది. ఇప్పుడు ఫోర్త్ పినాకిల్ నెంబర్ ఎంతండి, మంత్ ప్లస్ ఇయర్. మంత్ అంటే ఎంతండి మనకి, ఏ మంత్ లో పుట్టాడు, 9th మంత్. 9 ప్లస్ ఇయర్ అంటే 1990. 1 + 9 + 9 + 9. క్యాలిక్యులేషన్ చేయండి. 9 1 10 19 20 28. 28 అంటే ఎంతండి, 2 + 8 10 వస్తుంది. మళ్ళీ 10 అంటే 1 + 0 = 1. అంటే ఫోర్త్ పినాకిల్ నెంబర్ ఇది అయింది అనమాట మనకి. సో ఈ విధంగా మనం పినాకిల్ నెంబర్స్ అనేటువంటి దాన్ని మనం క్యాలిక్యులేషన్ చేయాలి. ఇప్పుడు దశలు అనేటువంటిది, పినాకిల్ నెంబర్ యొక్క దశలు అనేటువంటిది ఏ విధంగా మనం క్యాలిక్యులేషన్ చేస్తామో చూసే ప్రయత్నం చేయండి. సో ఫ్రెండ్స్, ఎవరైనా సరే అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్ లో ఆస్ట్రో న్యూమరాలజీ ప్రకారం మీ నేమ్ ను కనుక కరెక్షన్ చేయించుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నా నెంబర్ కి మార్నింగ్ 9 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల మధ్యలో ఫోన్ చేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు పినాకిల్ నెంబరు, పినాకిల్ దశలు, ఓకేనా, ఏ విధంగా మీరు క్యాలిక్యులేషన్ చేస్తారో నేను తెలిసే ప్రయత్నం చేస్తాను. సో ఇప్పుడు దీంట్లో ఏంటంటే 36 అనేటువంటి దాన్ని మనం స్టాండర్డ్ గా తీసుకోవాలి. 36 అనేటువంటి దాన్ని స్టాండర్డ్ గా తీసుకోవాలి. సో పినాకిల్ దశ మొదటి దశ ఏంటనేటువంటి చూసుకుంటే 36 మైనస్ ఈ మొత్తం డెస్టినీని చేయాలండి. ఈ డేట్ ఆఫ్ బర్త్ యొక్క డెస్టినీని మనం కనుక్కోవాలి. మీ అందరికీ తెలుసు డెస్టినీ అంటే ఏంటి, లేదంటే రూలింగ్ నెంబర్ అంటే ఏంటి అనేది. అది కనుక తెలియకపోతే నేను కింద డిస్క్రిప్షన్ లో నేను ఒక వీడియో ఇస్తాను, నేను ఆల్రెడీ చేశాను ఈ వీడియో. ఆ వీడియో మీరు చూసే ప్రయత్నం చేయండి. దాని డెస్టినీ నెంబర్ ఎంత ఏంటి అనేటువంటిది మొత్తం తెలిసిపోతుంది అనమాట. సో దాని డెస్టినీ నెంబర్ వచ్చేసి 2 అవుతుందండి. దీని డెస్టినీ నెంబర్ 2 అనమాట.
ఓకే, ఇప్పుడు ఏం చేయాలి మనం 36 మైనస్ డెస్టినీ నెంబర్ అంటే 36 మైనస్ 2 ఏమైందండి 34. ఇది మొదటి దశ. ఓకే, మొదటి దశ. ఇప్పుడు ఈ 34 నుంచి నెక్స్ట్ ఇయర్ నుంచి 9 ఇయర్స్ అనేటువంటి మనం తీసుకోవాలి. 34 తర్వాత ఏమైతుంది 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43 అంటే 43 ఇయర్ అన్నమాట. ఇది సెకండ్ దశ. నెక్స్ట్ 43 నుంచి 44 నుంచి క్యాలిక్యులేట్ చేయాలి. 9, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 52 ఇది మూడవ దశ. ఇక నాలుగో దశ 54 నుంచి తర్వాత వచ్చేటువంటి అన్ని ఇయర్స్ కూడా ఫోర్త్ దశనండి, నాలుగో దశలోకే వస్తాయి. సో ఇందాక చెప్పాను కదా మీకు ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ పోవాలంటే సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఎక్కువగా వస్తున్నాయంటే ఆ ఇంట్లో వాటర్ యొక్క వేస్టేజ్ అనేటువంటిది ఎక్కువగా జరుగుతున్నట్టు. సో కాబట్టి ఎప్పుడు కూడా మీరు ఇంట్లో వాటర్ వేస్టేజ్ అనేటువంటిది అసలు వేస్టేజ్ అనేటువంటిది చేయమాకండి. అంటే ఏమైనా ట్యాప్స్ కానీ నల్లాలు కానీ ఏమైనా వాటర్ డ్రాప్ అవుతుందో ఏమవుతుందో సరే వెంటనే దాన్ని అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి, అంటే దాన్ని రిపేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఏ ఇంట్లో అయితే వాటర్ వేస్ట్ అవుతుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలబడదండి. ఇది రూల్, యూనివర్సల్ రూల్ ఇది. ఓకే, సో ఈ విధంగా మనం పినాకిల్ దశలు అలానే పినాకిల్ నెంబర్ ఈ విధంగా మొత్తం మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ ఈ పినాకిల్ దశలు ఏవైతే ఉన్నాయో వీటి మీద మనకి ఏవైతే ఈ నెంబర్స్ ఉన్నాయో ఈ నెంబర్స్ యొక్క ఎఫెక్ట్ అనేటువంటిది ఉంటుందండి. ఏదైతే 34 ఇయర్స్ ఉందో ఈ 34 ఇయర్స్ లో పినాకిల్ నెంబర్ 1 యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ పినాకిల్ నెంబర్ 1 ఎంత వచ్చింది మనకి 1 వచ్చింది పినాకిల్ నెంబర్ 1. సో ఈ వ్యక్తి 34వ సంవత్సరం ఉండేంత వరకు కూడా ఈ 1వ నెంబర్ అనేటువంటిది ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది అంటారు. నెక్స్ట్ ఇక పినాకిల్ నెంబర్ 2 వచ్చేసి 35 నుంచి 43 సంవత్సరాలు ఉంది కండి. పినాకిల్ నెంబర్ 2 ఎంత వచ్చింది 2 వచ్చింది అనమాట. సో ఆ యొక్క ఎఫెక్ట్ అనేది దీని మీద ఉంటుంది. ఇక నెక్స్ట్ పినాకిల్ నెంబర్ 3 వచ్చేసి ఎంత వచ్చిందండి మనకి పినాకిల్ నెంబర్ 3 వచ్చింది. ఈ ఎఫెక్ట్ అనేటువంటిది 9 సంవత్సరాలు ఉంటుంది. నెక్స్ట్ 53 ఇయర్స్ నుంచి కంప్లీట్ ఏజ్ లైఫ్ మొత్తం కూడా పినాకిల్ నెంబర్ 4 ఎంత వచ్చింది మనకి 1 వచ్చింది. ఈ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోస్ లో ఈ పినాకిల్ నెంబర్స్ యొక్క ఎఫెక్ట్ ఏంటి, అది ఏ దశలో ఉంటే ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దాని మీద మనం ఒక్కొక్క నెంబర్ మీద క్లారిటీగా వీడియో చేసే ప్రయత్నం చేద్దాం. సో నా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి అద్భుతమైనటువంటి టాపిక్స్ ఇంతవరకు కూడా ఎవరో డిస్కస్ చేయనటువంటి టాపిక్స్ అనేటువంటి న్యూమరాలజీలో నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సో కామెంట్ పెట్టండి, మీ పినాకిల్ నెంబర్స్ ఏమొచ్చినాయి అనేటువంటిది కామెంట్ పెట్టండి. సరదాగా ఎవరికి ఏమొచ్చిందో మనం చూసే ప్రయత్నం చేద్దాం. నా వీడియో అన్నింటినీ కూడా ఇంత అద్భుతంగా ఆదరిస్తున్న మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.